హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 28, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని అడుగుతున్నాను. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రశ్నలని. కాబట్టి మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈరోజు వీడియో చివరిలో ఈరోజు ప్రశ్నను అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పైనా పర్లేదు, మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక పోటీ పరీక్షలో మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి మిస్టేక్ కూడా చేయరు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మంచి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును, జీడిపి గ్రోత్ రేటును ఎకనామిక్ సర్వే 2024-25 ఎంతలా అంచనా వేసింది అన్నాను. సో ఒక ప్రెడిక్షన్ గురించి అడిగాను. ఎకనామిక్ సర్వే గురించి మీ అందరికీ తెలుసు. ఆర్థిక సర్వే ఎకానమీలో కీ రోల్. సింపుల్గా చెప్పాలంటే పోటీ పరీక్షల కోణంలో కూడా ఎకనామిక్ సర్వే నుండి చాలా ప్రశ్నలు వస్తాయి, కాంటెంపరీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే అంటే ఏంటి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని తెలిపే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఎవరు ప్రిపేర్ చేస్తారు ఎకనామిక్ సర్వేని? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు తయారు చేస్తారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు? ఇటీవల తన పదవీకాలం పొడిగింపు అనే టాపిక్ని కూడా మీకు చెప్పాను, వి అనంత నాగేశ్వరన్ గారు, గుర్తుపెట్టుకోండి. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ప్రిపేర్ చేస్తారు ఎకనామిక్ సర్వేని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని అధికారిక గణాంకాలతో తెలియజేస్తారు సింపుల్గా. ఈ ఎకనామిక్ సర్వే ఆధారంగానే మనం బడ్జెట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ అనుకుంటే, బడ్జెట్ ఏదైతే ఉంటుందో దీనికి రెమెడీగా చెప్పొచ్చు, ఒక ప్రిస్క్రిప్షన్లా చెప్పొచ్చు. మరి ఎకనామిక్ సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, మరి ప్రస్తుతం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం? 2024-25 ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరం ఈ కమింగ్ మార్చ్ 31తో ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది. ఏం ఫినాన్షియల్ ఇయర్? ఏ ఆర్థిక సంవత్సరం? 2025-26. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించేమో బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన చూసాము. అంతకంటే ముందు రోజేమో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ని చూసాము. పోటీ పరీక్షల కోణంలోనే చదవండి. మీకు నేను CA 360లో ఎకనామిక్ సర్వే వీడియోలో ఏవైతే చెప్పాను ఆ పాయింట్స్ చూడండి. ఏదైతే PDF ఇచ్చానో అదే PDF చూడండి. సో పోటీ పరీక్షల కోణంలో, ఎందుకంటే మనకు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటుంది ఎకనామిక్ సర్వే అంటే, టోటల్ ఎకానమీ. కానీ మనకు పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు ఇంపార్టెంటో అది గుర్తించండి ఫస్ట్, ఓకేనా? అది మీకు CA 360లో ఇచ్చేసాను. మరి ఈ ఎకనామిక్ సర్వేలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉండబోతోందని అంచనా వేశారని ప్రశ్న. ఎంత ఉంటుందట? 6.3% to 6.8% ఈ మధ్య ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేశారు ప్రస్తుత ఆర్థిక సర్వేలో, గుర్తుపెట్టుకోండి. ఇక జీడిపి అంటే మీ అందరికీ తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్ స్టడీ, లాస్ట్ టైం ఎలా ఉంది, ఈసారి ఎలా ఉంది, ఎలా పెరిగింది, ఇలా చూస్తాం కాబట్టి, ఓకేనా? సో ఇది మీకు ఎకనామిక్ సర్వే వీడియోలో కూడా చెప్పాను నేను. ఈ పిక్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇందులో మీకు దీనిపైన అడిగాను సింపుల్గా ఇది. సో చూడండి, 2025 2026 అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో
భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉండబోతోందని ఎకనామిక్ సర్వే 2024-2025 అంచనా వేసింది అన్నాను. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4గా ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. సో ఓకేనా, నేను రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడిగాను. ఇందులో ఏదైతే కనబడుతుందో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ ఎలా ఉంది భారతదేశంలో, ఎకనామిక్ సర్వేలో ఎంత చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఫారెక్స్ అంటాం ఎలా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ జీడిపి పర్సెంటేజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము ఎకనామిక్ సర్వేలో చూడాల్సిందే. కంప్లీట్ వీడియో అనేది మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫస్ట్ పార్ట్ ఉంది, చూడండి. ఇక మిగతా అంతా కూడా మీకు నేను CA 360లో ఇచ్చేసాను, చూడండి. ఓకేనా? ఎస్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి టీ. చాలామంది టీ ప్రేమికులు ఉంటారు. సో ఇక్కడ టీకి సంబంధించి ఒక 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. టీ ప్రొడక్షన్, టీ ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే చైనా. టీ ప్రొడక్షన్లో, ఉత్పత్తిలో. మరి టీ ఎక్స్పోర్ట్లో అంటే టీని ఎగుమతి చేయడంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే కెన్యా, ఆఫ్రికా ఖండంలోని దేశం. ఈ 2 పాయింట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో ప్రొడక్షన్లో, ఎక్స్పోర్ట్లో. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే టీ ఎగుమతుల్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో భారతదేశం నిలిచిందంట. భారతదేశంలో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. రీసెంట్గా మనం టర్మరిక్ బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు ఇలాంటివి చూస్తాం కదా, టొబాకో బోర్డు మన రాజమండ్రి అని ఇలాంటివి చూస్తాం కదా. అలా టీ బోర్డు ఏదైతే ఉంటుందో కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది కదా, వారు రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం 2024 సంవత్సరంలో భారతదేశం 2024 సంవత్సరం ముగిసేసరికి భారతదేశం టీ ఎక్స్పోర్ట్లో ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంట. మరి మొదటి స్థానంలో కెన్యా, 2వ స్థానంలో భారత్. మరి భారత్ 2వ స్థానానికి రావడానికి ఏ దేశాన్ని అధిగమించింది అంటే శ్రీలంకని. సో ఈ పాయింట్స్ చూస్తే ఇక్కడ సరిపోతుంది. ఇండియా బికమ్స్ వరల్డ్స్ 2nd లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్. ఓకేనా? సో ఇక చూస్తే 2024 సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా, టీ ఎక్స్పోర్టర్గా నిలిచి శ్రీలంకను అధిగమించి 2వ స్థానంలో ఉంది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గణాంకాలు ఇవన్నీ కూడా 2024 సంవత్సరంలో మనము ఎంత టీని ఎక్స్పోర్ట్ చేసామట అంటే, ఎంత టీని విదేశాలకు ఎగుమతి చేసామట అంటే 255 మిలియన్ కిలోగ్రామ్స్. సో 255 మిలియన్ కిలోగ్రాముల టీని ఎగుమతి చేస్తామంట మన భారతదేశం నుండి. అంతకుముందు 2023లో ఇయర్లో 231.69 మిలియన్ కిలోగ్రామ్స్ టీని ఎక్స్పోర్ట్ చేస్తాము. సో చూడండి ఎంత ఇంక్రీజ్ అయిందో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 2024లో 10% పెరుగుదల నమోదైంది దాదాపు. ఇక గత 10 ఏళ్లలో అత్యధిక టీ ఎగుమతి అనేది మన భారతదేశం నుండి రికార్డ్ అయింది 2024లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి మరి భారతదేశం నుండి టీని ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం ఎక్కడికి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, ఇరాక్కి, ఇరాన్, రష్యా, అమెరికా, యూకే. మరి ప్రపంచ ఎగుమతుల్లో ప్రపంచంలో 100% టీ ఎక్స్పోర్ట్ అనేది జరిగితే అందులో 10% ఫ్రమ్ ఇండియా అని అంట. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎకానమీలో ఇంపార్టెంట్ ఇటువంటివి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ ట్రేడ్ రిలేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశాలు. ఓకేనా? ఇక ప్రపంచంలో అతిపెద్ద టీ ఎగుమతిదారు వచ్చేసేసి మనకి కెన్యా మొదటి స్థానంలో ఉంది. కెన్యా మొదటి స్థానంలో ప్రపంచంలో టీ ఎగుమతిదారు, ఫస్ట్ పొజిషన్లో కెన్యా. ఇక భారతదేశంలో టీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంటుంది టీ ఉత్పత్తి ప్రొడక్షన్లో? అస్సాం టీ అంటాం కదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్కతా. ఇక అంతర్జాతీయ టీ దినోత్సవం, ఎందుకంటే మీకు అదనపు సమాచారం పైన ఫోకస్ చేయండి, ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు మీకు రానున్న పోటీ పరీక్షలో, అదే నా ఉద్దేశము. సో ఇక్కడ అంతర్జాతీయ టీ దినోత్సవం May 21 ఎవ్రీ ఇయర్ కూడా. ఓకేనా? ఇక మనకు GI ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి కదా. టీ పౌడర్ అనేది మనకి ఎక్కడైనా చూస్తాం, చాలా ప్రాంతాల్లో పండుతూ ఉంటుంది టీ ప్లాంటేషన్స్. కానీ డార్జిలింగ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అద్భుతమైన టీ టేస్ట్ కానివ్వండి అక్కడ రకరకాలుగా అద్భుతంగా ఉంటుంది. మరి డార్జిలింగ్ టీకి భారతదేశంలోనే మొట్టమొదటి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఈ బిట్ చాలాసార్లు మీకు నేను రివిజన్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? ఇక టీ ప్లాంటేషన్ మొక్క కదా, ఆ మొక్క యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లోనే చూడండి. సో క్యామెలియా సినెన్సిస్ ఎగ్జామినేషన్లో అడిగితే గుర్తుపెట్టుకోండి. కొన్ని శాస్త్రీయ నామాలు చూసుకోవాలి, బొటానికల్ నేమ్స్ కానివ్వండి లేదా జంతువులకైతే సైంటిఫిక్ నేమ్స్ కానివ్వండి.
ఒరైజా సటైవా వరికి సంబంధించి ఇటువంటివి మనం ఖచ్చితంగా చూడాలి. ఓకేనా. సో క్యామెలియా సినెన్సిస్. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇక్కడ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో హిందూ మహాసముద్రం ఏదైతే ఉంటుందో హిందూ మహాసముద్రపు రాణి అంటాం, క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఇండియా. మరి అటువంటి భారత్ ఈ 2025 సంవత్సరం నవంబర్ మంత్లో ఈ IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనుంది. రానున్న 2 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిని నిర్వర్తించనుంది. మరి భారత్ దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయనుంది ఇవి చూడాలి. అంతకంటే ముందు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది 1997లో ఏర్పాటైంది కదా. ఈ హిందూ మహాసముద్రపు సరిహద్దున ఉండే దేశాల కూటమి అని చెప్పొచ్చు. మరి ఇందులో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 23. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో సభ్య దేశాలు 23. వాటి పేర్లను చూడండి. సో ఆస్ట్రేలియా, మడగాస్కర్, సీషెల్స్, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, కమోరోస్, మాల్దీవ్స్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, మారిషస్, శ్రీలంక, ఇండోనేషియా, సోమాలియా, టాంజానియా, ఇరాన్, మొజాంబిక్, థాయిలాండ్, కెన్యా, ఒమన్, యెమన్. ఓకేనా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్. ఇవి మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్లాగ్స్ అన్ని కూడా చూపించాను. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఈ కూటమి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. దానికి భారత్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఓకేనా. సో భారత్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని నవంబర్ 2025 నుండి చేపట్టనుంది. 2 ఏళ్ల పదవీ కాలంలో భారత్ 3 ప్రధాన ప్రాధాన్యతలను నిర్దేశించుకుంది. ఏంటంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ బడ్జెట్ని పెంచేందుకు నిధుల అవకాశాలను సృష్టించడం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ బడ్జెట్ పెంచాలి, అందుకోసం ఎలా నిధుల సమీకరణ జరగాలని చెప్పేసి అవకాశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇక డేటా నిర్వహణ మరియు పాలసీ విశ్లేషణ కోసము సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, టెక్నాలజీ. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది టెక్నాలజీ. సో టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసేసుకొని అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాలని భారత్ కోరుకుంటుంది. అకాడమిక్ రీసెర్చ్ సంస్థలు, సో సైంటిఫిక్గా ఉండాలి. అకాడమిక్స్ కానివ్వండి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వారందరితో కూడుకొని ఈ మెరైన్ అంటే కదా సముద్ర సంబంధిత అంశాలపైన కోర్సులను అభివృద్ధి చేయడం కానీ రీసెర్చ్ని పెంచడం కానీ భారత్ ఫోకస్ చేస్తుంది. ఓకేనా. సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో 23 సభ్య దేశాలు. ఆ సభ్య దేశాల పేర్లు చెప్పాను. డైలాగ్ పార్ట్నర్స్ అండ్ ముఖ్య కార్యాలయం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు. ఏదన్నా అంతర్జాతీయ కూటమి చూస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఈబెన్ ఎక్కడ, మారిషస్. మరి ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 1997 మార్చి 7th రోజున. ఓకేనా. ఇక IORA యొక్క గరిష్ట మండలి కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ ప్రతి సంవత్సరం సమావేశం అవుతూ ఉంటుంది. ఈ IORA సమావేశాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఇది కామన్ బిట్. ఇక మరి IORA ప్రధాన ఉద్దేశం ఏంటంటే సుస్థిర వృద్ధి, ప్రాంతీయ సహకారం. ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో వారందరి మధ్యలో సస్టైనబుల్ గ్రోత్, డెవలప్మెంట్, పరస్పర సహకారం అనేది ఉండాలి అని చెప్పేసి ఒక అసోసియేషన్గా ఈ దేశాల కూటమి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాణిజ్యం, పరస్పర పెట్టుబడులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ విషయంలో ఈ దేశాలన్నీ కూడా కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ కాగ్. దేశంలోనే అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగంలో 5వ భాగం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5లో ఆర్టికల్ 148 నుండి 149, 150, 151, ఆర్టికల్ 148 to 151 వరకు కాగ్ పదవి గురించి తెలియజేస్తుంది రాజ్యాంగం. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్రానికైనా ఒకరే కాగ్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ కాగ్ అనే పదవిని మనము ఏ దేశం నుండి స్వీకరించామని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఏ దేశం నుండి స్వీకరించాము? బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి. మరి కాగ్కి ఒక ఇన్స్టిట్యూట్కి మధ్య కుదిరిన ఒప్పందం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్. సో భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సంస్థకి మరియు కాగ్కి మధ్య కుదిరిన ఒప్పందం. కాగ్ అంటేనే ఆడిటింగ్ రిలేటెడ్ అధికారి సంజయ్ గారు ప్రస్తుతం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు ఏ సంస్థకి BISAGN అంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ మధ్య ఒప్పందం అనేది కుదిరింది.
ఈ భాగస్వామ్యం, ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధునిక రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ టెక్నాలజీని వినియోగించి పరిపాలన పారదర్శకత ఆధారిత ఆడిటింగ్ సామర్థ్యం. సో ఇరు సంస్థలు కూడా పరస్పర సహకారం, ముఖ్యంగా ఆడిటింగ్లో సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వడం కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందము. ఓకేనా. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1997లో రిమోట్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్గా ఏర్పాటైంది. తర్వాత 2003 సంవత్సరంలో ఎవరి పేరు జోడించారు? ఇక్కడ భాస్కరాచార్య గారి పేరును జోడించి ప్రస్తుత ఇన్స్టిట్యూట్గా మనం చూడడం జరిగింది. ఓకేనా. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే గుజరాత్లోని గాంధీనగర్. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తుంది. సో ఆడిటింగ్ వ్యవస్థలో మరింత సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వడం కోసం ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. సో అదనపు అంశాలు. నెక్స్ట్ పాలిటీకి సంబంధించి మనం గురించి చూసాం కదా. ఇంకా కొంత టాపిక్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఏంటది తీర్మానం అంటే డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానము. మనందరికీ తెలుసు డీలిమిటేషన్ గురించి. మీకు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూడండి ఒకసారి. సో డీలిమిటేషన్ నియోజకవర్గాలను పునర్విభజన చేయడం లేదా పునర్వ్యవస్థీకరణ చేయడము. భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 82 డీలిమిటేషన్కి సంబంధించి తెలుపుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో 4 సార్లు డీలిమిటేషన్ అనేది జరిగింది. 1971 పాపులేషన్ ఆధారంగా చివరిసారి. మరి ఇప్పుడు రానున్న డీలిమిటేషన్ 2026, ఆ తర్వాత డీలిమిటేషన్ చూస్తాం కదా. మరి ఆ డీలిమిటేషన్ సమయంలో జనాభాని 1971 ఆధారంగానే తీసుకొని డీలిమిటేషన్ చేయాలి అని చెప్పేసి సదర్న్ స్టేట్స్ అడుగుతున్నాయి. అందులో తమిళనాడు మొదటి వరుసలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అంటే నిన్నటి రోజున సదర్న్ స్టేట్స్, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేశాయి. కాబట్టి జనాభా నియంత్రణ విషయంలో మేము సక్సెస్ అయ్యాము. నార్థర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో పాపులేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నాయి. అక్కడ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చూస్తున్నాం. కానీ ఫలితం అనేది వాళ్ళకి దక్కుతోంది. ఈ డీలిమిటేషన్ వల్ల లోక్సభలో స్థానాలు వాళ్ళకు పెరగబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో, లోక్సభ స్థానాలే కానివ్వండి, అసెంబ్లీ స్థానాలే కానివ్వండి, జనాభా ఆధారంగా తీసుకున్నాం అనుకోండి మార్పులు అనేవి వస్తాయి. సో అటు లోక్సభ స్థానాల్లో కూడా పెంచాలి అనుకుంటే 1971 పాపులేషన్ని తీసుకోవాలి. రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాలనుకుంటే కూడా డీలిమిటేషన్ చేయాలంటే కూడా 71 పాపులేషన్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రాలు అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి కదా, 153కి పెంచాలి. జనాభా ఆధారంగా తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు ప్రజెంట్ రేషియో ఏదైతే ఉంటుందో అదే విధంగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. సో డీలిమిటేషన్కి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి గారు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు, మేము మంచి చేశాము. అంతెందుకు రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో ప్రస్తుత సెలవులు ఎన్ని కాన్పులకైనా ఇస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో 2 పిల్లల నిబంధనని తొలగించారు. ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఓకేనా. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి అని చెప్పేసి పేర్కొన్నారు. ఓకేనా. ఇక డీలిమిటేషన్ గురించి ఈ టాపిక్లో మీకు గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 82. మీకు చాలాసార్లు చెప్పాను ఆర్టికల్ 82 గురించి. ఓకేనా. నెక్స్ట్ మనకి దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్ లేదా ఆర్టికల్ 246 అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ప్రస్తుతం భారతదేశంలో మనం సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం, సమాఖ్య స్వభావాన్ని చూస్తున్నాం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం లేదు, ఫెడరల్ అనే పదం లేదు. మరి లక్షణాలు మాత్రం ఉన్నాయి. సమాఖ్య లక్షణం అంటే ఏంటిది? అధికారాల విభజన. దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఉంది యూనియన్ గవర్నమెంట్గా, ఒక్కొక్క రాష్ట్రం యూనిట్స్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అధికారాల విభజన అనేది స్పష్టంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు షెడ్యూల్ 7లో ఆర్టికల్ 246లో 3 జాబితాలను ఇచ్చారు. కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ఉండే అధికారాలు, కేంద్ర ప్రభుత్వానికే ఉండే అధికారాలు. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అధికారాలు, స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా అని. కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా, కేంద్రానికి రాష్ట్రానికి సమపాలలో ఉండే అధికారం. మరి ఎవరి జాబితా? ఈ స్పష్టమైన డిమార్కేషన్ ఎందుకంటే ఒకరి అధికార పరిధిలోకి ఇంకొకరు రాకూడదు. సమాఖ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి గొడవలు రావద్దు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య
గొడవలు రావద్దని చెప్పేసి డిమార్కేషన్ ఇచ్చారు. మరి ఇక్కడ రీసెంట్గా మనం చాలా రోజుల నుండి బెట్టింగ్ యాప్స్ గురించి వింటున్నాం. మన తెలుగులో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఏదో ఇన్స్టాగ్రామ్ పట్టుకోనో లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఎవరైతే సెలబ్రిటీస్ అవుతున్నారో ఆ సెలబ్రిటీస్ సో ఎక్కువగా వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి అలవాటు పడ్డారు. దీని ద్వారా పాపం చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. మీకు చాలాసార్లు చెప్పాను, బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు, అది తప్పు. ఎక్కువగా టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్నాయి. టెలిగ్రామ్లో లింక్ పోస్ట్ చేస్తారు, దాన్ని క్లిక్ చేయండి అని చెప్పేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం, అందులో డబ్బులు పెట్టడం, ఇవన్నీ కూడా. సో టెలిగ్రామ్లో చాలా జరుగుతున్నాయి ఇటువంటి యాక్టివిటీస్. సో ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉక్కుపాదము సజ్జనార్ గారు అరెస్ట్ చేస్తున్నారు చాలామందిని. ప్రముఖులుగా ఇప్పటివరకైతే ఎవరైతే సెలబ్రిటీ అని మనం చూసామో వాళ్ళందరూ కూడా జైలు జీవితాన్ని గడపబోతున్నారు. మరి ఇక్కడ పార్లమెంట్లో రీసెంట్గా చర్చ జరిగింది. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఏం చెప్పారంటే, బెట్టింగ్ యాప్స్ పైన నిర్ణయం తీసుకోవాలన్నా, అటువంటి అంశాలను కట్టడి చేయాలన్నా రాష్ట్ర జాబితాలోనే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు, ఎటువంటి కంట్రోలింగ్ అయినా చేయొచ్చు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. మరి రాష్ట్ర జాబితాలో ఉంది అంటే రాష్ట్ర జాబితాలో ఏ నెంబర్లో ఉంది? మనకు రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటే కదా, రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ నెంబర్ 34. సో ఎంట్రీ నెంబర్ అంటాం లేదా ఐటమ్స్ అంటాము. సో ఎంట్రీ నెంబర్ 34 ఆఫ్ స్టేట్ లిస్ట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వీటి గురించి చెప్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే చట్టాన్ని చేసి వాటిని అడ్డుకట్ట వేయాలని. సో ఇది వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ అంటాం, ఐటీ యాక్ట్ 2000 ఆధారంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని నిషేధించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లు రాష్ట్రాల పరిధిలోని అంశాలని వాటిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు లోక్సభలో స్పష్టం చేశారు నిన్న. వాటి కట్టడికి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్రం కూడా చేసుకుంటుంది. కేంద్రం ఎలా అంటే యాప్లను నిషేధించాలంటే ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ఆధారంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఓకేనా? చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య వ్యవస్థను అనుసరించి దేశం వ్యవహరిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంట్రీ నెంబర్ 34. సో స్టేట్ లిస్ట్లో ఆర్టికల్ 246 లేదా షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది కదా. ఎంట్రీ నెంబర్ 34లో గేమింగ్, బెట్టింగ్ వీటికి సంబంధించి ఉంటుంది. ఓకేనా? చట్టాలు చేయొచ్చు అంట. ఇక కేంద్రము ఐటీ యాక్ట్ ఆధారంగా ఇప్పటికే చాలా ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను నిషేధించింది. ఓకేనా? ఇక నెక్స్ట్ అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. రానున్న ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భారతదేశంలో ఒక అద్భుతం ఆవిష్కరణ కాబోతోంది. ఏంటంటే పంబన్ వంతెన. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక సముద్రం పైన రైల్వే వంతెన అనేది నిర్మాణం పూర్తయింది. సో దీనిని ప్రారంభించబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తమిళనాడు పర్యటనలో భాగంగా. పంబన్ ఎక్కడ అంటే మీరు ఇప్పటికే వెళ్ళే ఉంటారు. ట్రైను అంటే ఒకప్పుడు 2022 కంటే ముందు నడిచేది. మనము ధనుష్కోడి లేదా రామేశ్వరం వెళ్ళాలి అనుకుంటే మనం ఖచ్చితంగా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం పైన వెళ్ళే ఒక ప్రయాణం అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి సైంటిఫిక్గా పంబన్ వంతెన, ఆధునీకరించబడిన పంబన్ వంతెన అనేది ప్రారంభం కాబోతుంది. సో పంబన్ రైల్వే కొత్త వంతెనను ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తమిళనాడులో ప్రారంభించనున్నారు. జాతికి అంకితం చేయబోతున్నారు. ఓకేనా? ఇక దాని యొక్క పొడవు పంబన్ 2.5 కిలోమీటర్స్. లక్ష్యం భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ఐలాండ్తో కలపడం. రామేశ్వరం ఈజ్ ఫేమస్ ఫర్ లవంగాలు. రామేశ్వరం క్లౌస్కి జిఐ ట్యాగ్ వచ్చింది లాస్ట్ 2 years బ్యాక్. ప్రయాణ సమయం 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. ఈ కొత్త వంతెనపై అయితే 5 నిమిషాల్లోనే వెళ్ళిపోతుందంట ట్రైన్. ఓకేనా? టెక్నాలజీ దీని యొక్క ప్రత్యేకత, ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన. వర్టికల్ లిఫ్ట్ అంటే సో ఎక్కడైతే ఇక్కడ మనకు షిప్పులు కానీ అవి వెళ్తూ ఉంటాయి కదా, ఆ సమయంలో ఈ రైల్వే వంతెనను లిఫ్ట్ చేయొచ్చు వర్టికల్గా. ఓకేనా? వ్యయం 535 కోట్ల రూపాయలతో నిర్మించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వారు నిర్మాణ సంస్థ. ఓకేనా? 1914లో నిర్మించిన రైల్వే వంతెన. అది పాతది ఏదవుతుందో పాతది ఉంది, రైలు ప్రయాణం ఉంది. కానీ ఎప్పుడు ఇన్యాక్టివ్ చేశారు దాన్ని అంటే 2022లో మూసేస్తారు. దాని పక్కనే కొత్త వంతెన్ని నిర్మించడం జరిగింది. ఓకేనా? ఎస్.
ఇక రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, నివేదికలే కానివ్వండి, రక్షణ రంగ ఒప్పందాలే కానివ్వండి, రక్షణ పెట్టుబడులే కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. ఇటువంటివి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది మన భారతదేశానికి సంబంధించి. ఇండో సైనో బార్డర్, భారత్ చైనా సరిహద్దుల్లో అంటే అరుణాచల్ ప్రదేశ్లో నిన్నటి రోజున ముగిసిన ఒక ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ ఎక్సర్సైజ్. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్లో జరిగిన ఒక విన్యాసానికి కొనసాగింపు. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇండో సైనో బార్డర్లో ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, 1962 ఇయర్లో కాల్పుల విరమణ ఒప్పందం భారత్ చైనా మధ్య జరిగింది. సీజ్ ఫైర్ ఒప్పందము, కాల్పుల విరమణ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇండో సైనో బార్డర్లో రక్షణ రంగంలో భాగంగా ట్రై సర్వీసెస్ త్రివిధ దళాలు చేసిన ఒక విన్యాసం 25th, 26th, 27 3 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో ముగిశాయి అంట. ఓకేనా? సో భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచండ ప్రహార్ మార్చ్ 25th to 27 నిన్నటితో ముగిశాయి. సో చైనా ఉత్తర సరిహద్దును ఆనుకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయ ప్రాంతంలో నిర్వహించబడింది. ఈ విన్యాసం ద్వారా రక్షణ పరంగా మన అలర్ట్నెస్ని తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? గతంలో 2024 నవంబర్ 10 నుంచి 18 వరకు భారత్ చైనా సరిహద్దులో నిర్వహించిన పూర్వీ ప్రహార్ ఏదైతే ఉంటుందో అప్పుడు 2024 నవంబర్లో నిర్వహించింది త్రివిధ దళాలు. ఆ పూర్వీ ప్రహార్కి కొనసాగింపుగా ప్రచండ ప్రహార్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ రూపంలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇంత డేటా ఇస్తున్నాను. ఓకేనా? ఎస్. ఇక రక్షణ రంగానికి సంబంధించి మరొక ఒప్పందము నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. వివిధ సంస్థలకి రక్షణ రంగ నిర్మాణాలకు సంబంధించి బాధ్యతలను రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చింది. దాదాపు 22,500 కోట్ల విలువైన రక్షణ సాంకేతిక సామగ్రి కొనుగోలు కోసం, అందులో నాగ్, క్షిపణి ఇలాంటి వాటి కోసం డీల్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? సో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం భారతదేశంలో రక్షణ వ్యవహారాల మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సో రక్షణ మంత్రిత్వ శాఖ 22,500 కోట్ల విలువైన సైనిక సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు నిన్నటి రోజున కుదుర్చుకుంది మార్చ్ 27th. అందులో భాగంగా ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ ఫార్మేషన్ల కోసం నాగ్ యాంటీ మిసైల్ సిస్టమ్ కోసము 1,801 కోట్ల రూపాయల డీల్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ వారికి ఇవ్వడం జరిగింది డీల్ని. ఏం తయారు చేస్తారు వాళ్ళు? నాగ్ మిసైల్ సిస్టమ్ని తయారు చేస్తారు ఈ ఒప్పందం. ఓకేనా? దాంతోపాటు రక్షణ దళాల కోసం సుమారు 5,000 లైట్ వెహికల్స్ సరఫరా చేయడానికి ఫోర్స్ మోటార్స్ మరియు మహీంద్రా సంస్థలతో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఈ నాగ్ మిసైల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాగ్ మిసైల్ సిస్టమ్ని ఎవరు తయారు చేశారు? DRDOకి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ DRDL హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? నాగ్ మిసైల్ గురించి ప్రత్యేకతలు ఇచ్చాను ఇక్కడ. అంటే ఎవరు తయారు చేశారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, DRDO ప్రధాన కార్యాలయం, DRDL ప్రధాన కార్యాలయం. ఓకేనా? ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించే కానీ అంతర్జాతీయ అంశము. సో ఇక్కడ ఇరాన్ భూగర్భంలో అండర్గ్రౌండ్లో ఒక క్షిపణి నగరాన్ని ఆవిష్కరించిందంట. మిసైల్ సిటీ అని చెప్పవచ్చు. అండర్గ్రౌండ్ మిసైల్ సిటీని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది అంటే ఇరాన్. సింపుల్గా చెప్పాలంటే టు కౌంటర్ అమెరికానే. సో అమెరికాకి ఇరాన్కి పడదు. ఓకేనా? అణు కార్యక్రమాలను నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్లైన్ను బేఖాతరు చేస్తూ ఇరాన్ తన ఆయుధ సామర్థ్యాన్ని మరొకసారి వెల్లడించింది. ఇరానీ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఇరాన్కి సంబంధించిన రక్షణ బలగాలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షిపణి నగరంలో విస్తృత భూగర్భ సొరంగాలు ఉన్నాయంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడగవచ్చు బిట్. ఇటీవల ఇరాన్ భూగర్భ క్షిపణి నగరాన్ని ఆవిష్కరించింది. ఏ దేశం? ఇరాన్. ఓకేనా? ఈ అణు ఒప్పందం గుర్తుపెట్టుకొని, అణు ఒప్పందం నుండి అమెరికా 2018లో వైదొలిగింది. కొన్ని నివేదికల గురించి డిస్కస్ చేద్దాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే సంస్థలు ఇచ్చే నివేదికలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో రెప్యుటేషన్గా ఉండే సంస్థలు ఇచ్చే నివేదికలు కానివ్వండి, ఇంపార్టెంట్. అందులో కూడా భారతదేశానికి సంబంధించిన పాయింట్స్ని మనం చూడాలి. మనకు పోటీ పరీక్షల కోణంలో అవే ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శిశు మరణాలను తగ్గించడంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. సో భారతదేశంలో శిశు మరణాలు తగ్గుతున్నాయి.
కారణం ఏంటి? మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయి, ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఇవన్నిటి వల్ల ఫలితము దేశంలో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది తగ్గడం. దీనిపైన ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. సో శిశు మరణాలను అరికట్టడంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రగతిని ఐక్యరాజ్య సమితి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్, సో UNIGME ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సో యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ, వారు విడుదల చేసిన నివేదిక ప్రశంసించిందంట. భారతదేశాన్ని ఆదర్శ దేశంగా గుర్తించింది. అంటే భారతదేశం తీసుకుంటున్న చర్యల్ని ప్రపంచ దేశాలు కూడా చూసి నేర్చుకోవాలని. మరి భారత్తో పాటు ఇంకో కొన్ని దేశాలను కూడా ప్రశంసించింది. ఏంటంటే భారత్తో పాటు అంగోలా, భూటాన్, బొలివియా, కాబోవర్డే అండ్ మొరాకో, సెనగల్, టాంజానియా, జాంబియా వంటి దేశాలు 2000 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలను 3/2 తగ్గించగలిగినాయంట. 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలను తగ్గించడంలో ఈ దేశాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందులో భారత్ 70% శిశు మరణాల తగ్గింపు, 61% నవజాత శిశు మరణాల తగ్గింపుని సాధించింది. చిన్న పిల్లల మరణాల విషయంలో భారత్ అద్భుతమైన చొరవ వల్ల, కార్యక్రమాల వల్ల, ఇనిషియేటివ్స్ వల్ల మరణాలను తగ్గించగలుగుతుంది. ఆయుష్మాన్ భారత్, ఉచిత ప్రసవం, తల్లి శిశు సంరక్షణ సేవలు, ప్రసూతి వెయిటింగ్ హోమ్స్ ఇవన్నీ కూడా ఇందులో కీలకంగా ఉన్నాయంట. ఓకేనా? ఇక సో UNIGME వారు చెప్పిన గణాంకాల ప్రకారం 70% శిశు మరణాల తగ్గింపు అనేది భారత్ నమోదు చేసింది. నవజాత శిశు మరణాలనేమో 61% తగ్గించగలిగింది. ఇక తట్టు వ్యాధి మరణాల తగ్గింపును 97% తగ్గించడం జరిగిందంట. ఓకేనా? కారణం ఎందుకు ఈ మరణాల తగ్గింపు అనేది నమోదవుతుందంటే భారత్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేకమైన కార్యక్రమాలు కానివ్వండి, చొరవ కానివ్వండి, ఇవన్నిటి వల్ల. ఓకేనా? యూనిసెఫ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ రసెల్ మాట్లాడుతూ భారత శిశు మరణాలను రికార్డు స్థాయిలో తగ్గించడం గొప్ప విజయమని అభినందించారంట. ఇక నెక్స్ట్ మత స్వేచ్ఛ. మన దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంలో మత స్వేచ్ఛ గురించి 3వ భాగం ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మత స్వేచ్ఛ పౌరుడికి సంబంధించింది. మరి ఇటువంటి మత స్వేచ్ఛ విషయంలో భారత్లో చాలా వరకు కూడా నెగిటివ్గా ఉంది అని చెప్పేసి అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ వారు నివేదికలు చెప్తున్నారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై USCIRF అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ వారు ఇచ్చిన నివేదికలో భారతదేశాన్ని ఎలా మెన్షన్ చేశారంటే కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్, భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వివిధ దేశాలు వేరే దేశాలకి సంబంధించిన నివేదికలు, వారిచ్చిన నివేదికల ఆధారంగా మన దేశంలో పరిస్థితుల వల్ల అర్థం చేసుకుంటున్నారు కంప్లీట్గా అని చెప్పలేము. సో చాలా వరకు మన దేశాన్ని చూడండి, యాజ్ ఇండియన్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ మెనీ కన్సర్న్స్. మనం చాలా విషయాల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సో కొన్ని దేశాలు ఇచ్చే నివేదికలను ఆధారంగా తీసుకొని అబ్బా ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి మనం భావించుకోవడానికి లేదు ఇక్కడ. ఓకేనా? అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛపై కమిషన్ 2025 నివేదికలో భారత్ను ప్రత్యేకంగా ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది. భారత ప్రభుత్వం నివేదికను కొట్టిపారేసింది. రీసెంట్గా మనం చూస్తే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం అంతా దిగజారిందట, సంతోషంగా లేరట భారతీయులు. అంటే మనకు తెలుసు మనం ఎలా ఉన్నాము, మనం ఎంత అద్భుతంగా ఎంత బాగున్నాము చాలా వరకు చూస్తే. ఓకేనా? సో USCIRF సిఫార్సు మత స్వేచ్ఛ ఉల్లంఘనలపై CPCగా గుర్తించాలంటూ చెప్పింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంస్థ భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అంటే ఆందోళనకర దేశంగా, మత స్వేచ్ఛ విషయంలో ఆందోళన ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మెన్షన్ చేసిందంట. సమాచారపరంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ గురించి క్వశ్చన్ రాదు. ఓకేనా? ఈరోజు మీకు వార్తాపత్రికలో కనబడిన అంశం ఇది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భూభ్రమణం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ ఎనర్జీ కోసం శాస్త్రీయ ప్రగతి. సో ఇక్కడ భూభ్రమణం, భూ పరిభ్రమం, రొటేషన్, రివల్యూషన్ గురించి మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూమి తన చుట్టూ తాను తిరగడం ఆధారంగా ప్రత్యేకంగా విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి అమెరికా శాస్త్రవేత్తలు. సో భూభ్రమణాన్ని వినియోగించుకొని గ్రీన్ ఎనర్జీ, సో హరిత ఇంధనము
సో గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూ అయస్కాంత క్షేత్రం ద్వారా సహజంగా జరిగే ఈ ప్రక్రియలో అల్ప మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేశామని అమెరికా శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఓకేనా, ఈ పరిశోధన అమెరికా శాస్త్రవేత్తలకి సంబంధించి భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఇది కూడా ఒక మార్గము. సో భూభ్రమణం రొటేషన్ నుండి కూడా మనం సాధించవచ్చు విద్యుత్ అని చెప్పేసి. ఎలా సాధించారంట అధ్యయనంలో అంటే, మ్యాంగనీస్ జింక్ ఫెరైడ్తో తయారు చేసిన 29.9 సెంటీమీటర్స్ పొడవున్న హాలో సిలిండర్ను భూభ్రమణం మరియు అయస్కాంత క్షేత్రానికి 90 డిగ్రీల కోణంలో ఉంచి ప్రయోగం చేశారంట. ఫలితంగా 19 మైక్రోవోల్ట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఇది వాళ్ళ పరిశోధన. సింపుల్గా 2 సెంటెన్స్లో ఇచ్చేసాను. ఓకేనా, మరీ ఇంత డెప్త్గా అడగరు. జస్ట్ ఎవరు ఏ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేస్తారు అంటారు గంతే. ఇక గతంలో మనం పంది కిడ్నీని మనిషికి ట్రాన్స్ఫర్ చేయడము సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి అమెరికాకు సంబంధించిన పరిశోధన చూసాము. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొదటిసారి పంది లివర్ ఏదైతే ఉంటుందో కాలేయాన్ని మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేసి చరిత్రను సృష్టించారు. అది సక్సెస్ అయిందని చెప్తున్నారు. కామన్గా లివర్కు ఉండే లక్షణం ఏంటంటే పెరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పు చేసిన పంది లివర్ను ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తికి విజయవంతంగా అమర్చారు. ఈ లివర్ 10 రోజుల పాటు సమర్థవంతంగా పనిచేసింది. ఈ సర్జరీ చైనాలోని షీజింగ్ హాస్పిటల్లో జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పంది అవయవాలను మనుషులకు మార్పిడి చేయడాన్ని ఏమంటారు, అది ఇంపార్టెంట్. సో జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి అడగారు. పంది లివర్ని మనిషికి ఏ శాస్త్రవేత్తలని కాకుండా జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, జంతువుల యొక్క అవయవాలను మనుషులకు ట్రాన్స్ఫర్ చేయడము, జెనో ట్రాన్స్ప్లాంటేషన్. ఓకేనా, ఇక ఒప్పందము మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి యూనిసెఫ్కి మధ్య కుదిరిన ఒప్పందము గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి కోసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, సో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు యూనిసెఫ్ యువహ కలిసి 3 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో లక్ష్యం ఏంటి, ఎందుకోసం ఈ ఒప్పందమా, గ్రామీణ యువత మహిళలకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ సామర్థ్యాన్ని కల్పించడం, నైపుణ్యాభివృద్ధిని కల్పించడం, లఖ్పతి దీదీ పథకానికి బలమైన మద్దతు ఇవ్వడము, అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల ఆధారిత వ్యాపారాలకు శక్తినిచ్చే కార్యక్రమాలు. ఈ యువ కార్యక్రమం ఏంటంటే యూనిసెఫ్ ఆధ్వర్యంలో యువత కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్. ఓకేనా, ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ వీఆర్ ఫీలింగ్ సల్ట్రీ. ఇటువంటి పరిస్థితుల్లో ఎండ తీవ్రంగా ఉంది కాబట్టి భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో ఇంకా కూడా అడుగుకు చేరుతున్నాయి. సో సెంట్రల్ వాటర్ కమిషన్ వారు ఇచ్చే నివేదికలు ఇటువంటివి ఎక్కువ వార్తల్లోకి వస్తాయి. అదే ఇక్కడ దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు దారుణంగా తగ్గిపోతున్నాయి అంట. 45% తగ్గుదల నమోదైందంట. సో కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది. దేశంలోని మొత్తం 155 ప్రధాన జలాశయాల సామర్థ్యం 18,080 కోట్ల క్యూబిక్ మీటర్లు కాగా అందులో ప్రస్తుతం మిగిలిన నీరు 8,070 కోట్ల క్యూబిక్ మీటర్లేనంట. సో దీనిపైన ఇక మనం ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలి. ఇంకుడు గుంతలు కానివ్వండి, ఇటువంటివి కానివ్వండి, మన భవిష్యత్ తరాలను ఉద్దేశించుకొని మనం ప్రోత్సహించాలి వర్షాకాలంలో ఇంకుడు గుంతలు. ఓకేనా, సో ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విభాగం ఇచ్చిన గణాంకాలు. ఈ గణాంకాల గురించి ఎగ్జామినేషన్లో బిట్ రాదు, ఎందుకంటే జస్ట్ ప్రస్తుతం ఉన్న 2-3 నెలల నివేదిక అనేది గణాంకాలే. సో పెద్దగా అవసరం లేదు. కాకపోతే రీసెంట్గా భారతదేశంలో ఫస్ట్ వాటర్ బాడీ సెన్సెస్ అని చెప్పేసి ఒకటి చెప్పాను మీకు, 2023కి సంబంధించింది. రీసెంట్గా కూడా వార్తల్లోకి వచ్చిందని. మొట్టమొదటి వాటర్ బాడీ సెన్సెస్, దానిపైన క్వశ్చన్స్ అడుగుతారు. అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయని అవన్నీ మనం చూసాం కదా, అది. ఓకేనా, ఇక కేంద్ర జల సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దేశంలో అతిపెద్ద జలాశయం వచ్చేసేసి ఇందిరాసాగర్ జలాశయం మధ్యప్రదేశ్. భారతదేశంలో ఎత్తైన డ్యామ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్. ఓకేనా, ఇక్కడ కొన్ని స్కీమ్స్ యొక్క అప్డేట్స్ లేదా ఇనిషియేటివ్స్ ఆల్రెడీ ప్రారంభమైనవి అప్డేట్స్ మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంటాయని చెప్పాను. ప్రతిరోజు చూడండి, మీకు CA 360లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు కవర్ చేస్తున్నాను సబ్జెక్టు వారీగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ 5 ఏళ్ళు అని చెప్పేసి 5 ఏళ్లలో సాధించిన పురోగతి ఏంటి అని చెప్పేసి కీ నోట్స్ ఇచ్చారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. అది ఇప్పుడు మీరు చూడండి.
సో జాతీయ సాంకేతిక వస్త్రాల మిషన్, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్కి 5 ఏళ్ళు 2020లో ప్రారంభము. 2020 సంవత్సరంలో టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రారంభము. ఈ మిషన్ యొక్క లక్ష్యం భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక వస్త్రాల కేంద్రంగా అభివృద్ధి చేయడము. టెక్నికల్ టెక్స్టైల్ పేరులోనే ఉంది. ముఖ్య అంశాలు: పరిశోధన, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతులు, నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టడం, ముఖ్యంగా టెక్నికల్ టెక్స్టైల్స్ విషయంలో. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రంగాల వినియోగానికి ప్రోత్సాహం ఇవ్వడము. 2025-26 వరకు ఈ టెక్స్టైల్ మిషన్ అనేది అమల్లో ఉంటుంది, 1480 కోట్ల రూపాయలతో. మరి ఇప్పటి వరకు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్, ఇప్పటి వరకు 509 కోట్ల రూపాయల విలువైన 168 పరిశోధన ప్రాజెక్టులు మంజూరు చేసిందట ప్రభుత్వము. ఈ మిషన్లో భాగంగా 50,000 మందికి శిక్షణ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ప్రత్యేక ప్రయోజనాల కోసం తయారు చేసిన ఫంక్షనల్ ఫ్యాబ్రిక్స్, జల నిరోధక లేదా అగ్ని నిరోధక అంశాల కోసము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక సాగర్ సముద్రము. మన భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ అండ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సాగర్మాల భారతదేశంలో నౌకాయానాన్ని అభివృద్ధి చేయడం కోసం. ఈ సాగర్మాలలో భాగంగా అప్డేట్స్ ఏంటి, ఇప్పటి వరకు ఎంతవరకు ఈ ప్రోగ్రెస్ అనేది చూడడం జరిగింది, సాగర్మాల ప్రాజెక్టు యొక్క సక్సెస్. సో సాగర్మాల ప్రోగ్రామ్ 2015 మార్చిలో ప్రారంభమైంది. సో మార్చ్ 2025, సో 10 years మీకు పిఐబిలో వచ్చింది, మీరు చూడొచ్చు ఈ డేటా అంతా. పోర్ట్ ఆధారిత అభివృద్ధికి ఇది కీలకమైన కార్యక్రమం. పోర్ట్లను డెవలప్ చేయడము, నౌకాయానాన్ని అభివృద్ధి చేయడము. ఇప్పటి వరకు 839 ప్రాజెక్టులు, 5.79 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయినాయి అంట. 272 ప్రాజెక్టులు పూర్తయినాయి, మిగతాయి అభివృద్ధి దశలోనే. ఆల్మోస్ట్ ఇక 1.41 లక్షల కోట్ల ఖర్చు అయింది. తీర ప్రాంత షిప్పింగ్లో 118% వృద్ధి సాధించామంట. తీర ప్రాంత కోస్టల్ షిప్పింగ్లో. ఇన్లాండ్ వాటర్వేస్ కార్గోలో 700% పెరుగుదల ఈ సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా. రోపాక్స్ ఫెరీల ద్వారా 40 లక్షల ప్రయాణికులకు ప్రయోజనం జరుగుతోంది. సాగర్మాల 2.0 కోసం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది ప్రభుత్వం. విశాఖ పోర్ట్ ప్రపంచ టాప్ 20 కంటైనర్ పోర్ట్లో ఒకటిగా నిలిచింది. ఇవన్నీ కూడా కీ నోట్స్ అని చెప్పేసి నిన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చిన గణాంకాలే. సో నేను ఇక్కడ ఇచ్చే గణాంకాలు కూడా అఫీషియల్ స్టాట్స్, ప్రభుత్వ వెబ్సైట్స్ నుండే తీసుకుంటాను. ఏదో మార్కెట్లో, ఏదో ప్లాట్ఫామ్లో, ఏదో ఇన్స్టాంట్గా దొరికే మెటీరియల్ కాదు. ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేసి మీకు నేను ఇస్తున్నాను. అందుకే మీకు గత పోటీ పరీక్షలు కూడా చూడండి, మన కరెంట్ అఫైర్స్ ఎంత సక్సెస్ఫుల్గా మనం చూసామని. పోటీ పరీక్షలో చూస్తే కరెంట్ అఫైర్స్ కనుక వచ్చినాయి అంటే 100% మనం చెప్పినవి కవర్ అవుతాయి. ఈవెన్ మీరు కీ పేపర్లో చూడండి, యాక్యురేట్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో సైంటిఫిక్ అప్రోచ్తో చదవాలి. అఫీషియల్ సోర్సెస్ ఇంపార్టెంట్. ఎవరో చెప్పింది మళ్ళీ వాళ్ళు చెప్పడము, వీళ్ళు చెప్పడం కాదు. మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా సొంతంగా నేను ప్రిపేర్ చేస్తూ ప్రతిరోజు కనీసం ఒక 2-3 గంటలు మీకోసం వర్కౌట్ చేసి మరీ ఇస్తున్నాను. సో మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు CA 360 కోర్స్ సబ్జెక్టు వారీగా కరెంట్ అఫైర్స్, ఎకానమీలో కరెంట్ ఎకానమీ, పాలిటీ కరెంట్ పాలిటీ, ఇలా సబ్జెక్ట్ వైజ్గా 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నాను. ఓకేనా, మీరు చూడొచ్చు. మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకుంటున్న గణాంకాలు ఉంటాయి, మినిస్ట్రీస్ నుండి తీసుకుంటున్న గణాంకాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కానీ, రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా మీకు ఉంటాయి. అఫీషియల్ డేటానే అంతా. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. CA 360 కోర్స్ చూడండి, మీకు ఈ ఉగాది సందర్భంగా భారీ ఆఫర్ కూడా ఇచ్చాను. సో ఇక మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో ఆ రోజు వార్తల్లో ఉన్న అంశాలను మీకు మ్యాక్సిమం కవర్ చేసేస్తున్నాను. ఇక CA 360 కంపైల్ చేసి మరింత సైంటిఫిక్ అప్రోచ్తో మీకు అందిస్తూనే ఉన్నాను. ఓకేనా. ఇక నెక్స్ట్ భారత బయో ఎకానమీ 2024 రిపోర్ట్, ఇది కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బయో ఎకానమీ వాల్యూ అనేది భారతదేశంలో ఎలా ఉంది. భారత బయో ఎకానమీ రిపోర్ట్ 2024 ప్రకారం భారత బయో ఎకానమీ $165 బిలియన్ దాటి జీడిపిలో 4.2%కు వచ్చిందంట. దేశ జీడిపిలో బయో ఎకానమీ, బయాలజీ సెక్టారు, బయోఫార్మా ఇవన్నీ ఉంటాయి కదా. సో జీవశాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి ఎంత వచ్చింది అంటే 4.2% అంటే జీడిపిలో 4.2 బయో ఎకానమీ అంట. బయోటెక్నాలజీ విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది. ప్రపంచ బయో ఎకానమీ ర్యాంకుల్లో భారతదేశం ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది బయో ఎకానమీ విషయంలో. భారత్ బయోటెక్ సంస్థల ప్రధాన కేంద్రాలు ఏంటంటే బెంగళూరు, పూణే, హైదరాబాద్.
ఇక ముఖ్య అంశాలు 2020 సంవత్సరంలో $86 బిలియన్ బయో ఎకానమీ మనది, ఆర్థిక వ్యవస్థలో బయో రిలేటెడ్. అది 2024 వరకు $165 బిలియన్ వచ్చింది. ఇక లక్ష్యం ఎంతనట 2047, మనము 2047 వరకు స్వాతంత్రం వచ్చేసి 100 ఇయర్స్ సెలబ్రేషన్స్, అప్పటికి $1 ట్రిలియన్ బయో ఎకానమీని రీచ్ చేయాలంట. ఇండస్ట్రియల్ బయో 48%గా ఉందంట, ఫార్మా రంగం 35%గా ఉందంట. అండ్ స్టార్టప్ 2021లో బయో రిలేటెడ్గా స్టార్టప్స్ 5,365 ఉంటే 2024లో 10,075 స్టార్టప్స్ బయోఫీల్డ్లో పనిచేస్తున్నాయంట. 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి చేయాలి ఈ బయో సెక్టార్లో అని చెప్పేసి. ఓకేనా. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ టోటల్ బయో ఎకానమీలో 66% కంట్రిబ్యూట్ చేస్తుంది అంట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా వెనుకబడి ఉన్నాయి ఇంకా బయో ఎకానమీ పరంగా. ఓకేనా. సో ఇదంతా కూడా చూడండి. ఇక సమగ్ర శిక్ష అభియాన్లో కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది. డైరెక్ట్ అప్డేట్ చూడండి సరిపోతుంది, మీకు ఇవన్నీ కూడా ఐడియా ఉండి ఉంటాయి. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, గుర్తుపెట్టుకోండి 3 రాష్ట్రాలు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్రాలు సింపుల్గా. ఓకేనా. తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, కేరళలో ఎల్డిఎఫ్ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో దీది మమతా బెనర్జీ. ఓకేనా. వీరికి సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా పెండింగ్లో ఉన్న 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విద్యా మంత్రిత్వ శాఖను కోరింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారిని కోరారు. ఏంటంట, పెండింగ్లో ఉన్న 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఎవరికి? వీళ్ళకంట. మరి ఎందుకు విడుదల చేయలేదు? ఇప్పటివరకు విడుదల చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు విడుదల చేయలేదు అంటే, వీరు పిఎం శ్రీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం శ్రీ ఇనిషియేటివ్లో ఇంకా కూడా సంతకం చేయలేదు. వాళ్ళు పిఎం శ్రీని అమలు చేయట్లేదు, కాబట్టి మేము ఈ నిధులను వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఓకేనా. సమగ్ర శిక్ష అభియాన్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడొచ్చు. ఓకేనా. పిఎం శ్రీ అంటే ఏంటి? ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. పిఎం శ్రీలో చేరలేదు కాబట్టి, ఆ రాష్ట్రాలు చేరలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానం. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై కేంద్రం పార్లమెంటుకు నివేదిక సమర్పించిందంట. భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గుతుంది, ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక అనేది తగ్గుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ఆ గణాంకాలు ఏంటో చూస్తే సరిపోతుంది. ఈరోజు మీకు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా, ఈనాడు కానివ్వండి, సాక్షి కానీ అన్నింటిలో కూడా ఈ టాపిక్ కవర్ అయింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల శాతం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల స్థూల ప్రవేశాల నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2021 విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్లో 100.13% ఉంటే 2023-2024 నాటికి 91.7%కి పడిపోయిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక కైజన్ ఫిలాసఫీ అని చెప్పేసి ఇటీవల గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ వారు సంస్కరణలో భాగంగా, ప్రభుత్వ పరిపాలనలో భాగంగా కైజన్ ఫిలాసఫీని అమలు చేయండి అని చెప్పేసి సిఫార్సు చేశారు. అలా వార్తల్లోకి వచ్చింది. కైజన్ ఫిలాసఫీ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన అడుగుతారు ఎగ్జామినేషన్, అంతే గుజరాత్. ఈ ఫిలాసఫీలు, ఈ తత్వబోధనలు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ప్రస్తుతానికి అప్రస్తుతం. ఆ ఫిలాసఫీ అంటే ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కైజన్ ఫిలాసఫీ గవర్నెన్స్లో నిరంతర అభివృద్ధికి గుజరాత్ సిఫార్సు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సో గుజరాత్ రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల కోసం వేయబడ్డ కమిషన్ వారు ఈ కైజన్ ఫిలాసఫీని సూచించారంట. కైజన్ ఫిలాసఫీ అంటే ఏం లేదు, నిరంతర అభివృద్ధి, చిన్న చిన్న మార్పుల ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడం. ఈ ఫిలాసఫీ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే జపాన్కి సంబంధించిన ఒక ఫిలాసఫీ. ఓకేనా. ఉద్యోగుల భాగస్వామ్యం, ప్రతి ఉద్యోగి అభివృద్ధిపై సూచనలు ఇవ్వగల స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి కామన్గా ఎలా ఉంటుంది మన దగ్గర కొన్ని సెక్టర్స్లో అంటే, మన హై అథారిటీ సుపీరియర్ ఆఫీసర్స్ అయినా మాట్లాడితే కింద వాళ్ళు అభిప్రాయాలు కూడా పంచుకునే స్వేచ్ఛ ఉండదు. సో ఇక్కడ కైజన్ ఫిలాసఫీలో ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యోగి తనకు నచ్చిన భావాలను, తన ఆలోచనలు ఏవైతే ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుంది, మన ప్రభుత్వ రంగం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఇలా బాగుంటుంది అని చెప్పి సూచనలు ఇవ్వడము, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను ఇవ్వడము, అలాంటి ఒక భావజాలం అన్నట్టు. కైజన్ ఫిలాసఫీని గుజరాత్ రాష్ట్రంలో అమలు చేయాలి, ప్రభుత్వ రంగంలో పరిపాలన అమలు చేయాలని చెప్పేసి గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వారు ఈ కైజన్ ఫిలాసఫీ గురించి రీసెంట్గా తెరపైకి తీసుకొచ్చారు. ఓకేనా. సో కైజన్ జపాన్. ఇక హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం
బీజేపీ అధికారంలో ఉంది. మరి హర్యానా రాష్ట్రంలో సారథి అనే ఒక ఏ చాట్బాట్ని రీసెంట్గా సైని గారు ప్రారంభించారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సారథి అనే ఏఐ చాట్బాట్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే హర్యానా. సో ఈ చాట్బాట్ని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని గారు ప్రారంభించారు. ముఖ్యంగా వినియోగదారుల కోసం స్నేహపూర్వక ఇంటర్ఫేస్ అనేది. సో కన్జ్యూమర్కి సంబంధించి కానీ ప్రభుత్వ సేవలు పొందేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏఐ ఆధారిత సేవలు ఇవ్వడంలో భాగంగా ఈ సారథి ఏ అనేది వార్తల్లోకి వచ్చింది. మన రాష్ట్రానికి సంబంధించి అయితే దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇవన్నీ చూడాలి. వేరే రాష్ట్రానికి సంబంధించి అయితే సింగిల్ లైన్లో చూస్తే సరిపోతుంది, మరీ డెప్త్గా అడగలేదు, ఎందుకంటే వాళ్ళ పాలసీస్ అవి. మన రాష్ట్రానికి సంబంధించి అయితే మనకు ఇన్ డీటెయిల్ లైన్ టు లైన్ చూడాల్సిందే. ఓకేనా. ఇక పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా మాతా కర్మ మనకు లార్డ్ కృష్ణ భక్తురాలు. సో తన పేరిట రీసెంట్గా ఒక స్టాంప్ అనేది విడుదలైంది. సో మాతా కర్మ 1009వ జయంతిని పురస్కరించుకొని పోస్టేజ్ స్టాంప్ లేదా పోస్టల్ స్టాంప్ని విడుదల చేయడం జరిగింది రీసెంట్గా. ఎవరు ఈ మాతా కర్మ అంటే లార్డ్ కృష్ణ భక్తురాలిగా తను సుపరిచితులు, సామాజిక సంస్కృతగా గుర్తింపు పొందినవారు. రాజస్థాన్లో జన్మించారు కానీ సౌత్ ఇండియాలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సో రీసెంట్గా ఈ పోస్టల్ స్టాంప్ తన కమ్మమరేటివ్ స్టాంప్ అనేది ఛత్తీస్గఢ్ రాజధానిలో ప్రారంభమైంది. ఈ స్టాంపేజ్ అనేది ప్రారంభమైంది. ఆ స్టాంప్ని విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి గారు, కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు. ఓకేనా. మాతా కర్మ గారు 3 మార్చ్ 107లో జన్మించారు, 1064లో మరణించారు 27th మార్చ్ రోజున. ఆధ్యాత్మికత, స్త్రీ సాధికారత మరియు సామాజిక సేవలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి లార్డ్ కృష్ణ భక్తురాలు. సో సామాజిక సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. వాస్తవానికి మన చరిత్రలో కొంతమంది ప్రముఖులు రాయబడి లేరు, అందులో వీరి పేరు చెప్పవచ్చు. చాలామంది తక్కువ సేవ చేసినా ఎక్కువ గుర్తింపు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ ఎంత ఎక్కువ సేవ చేసినా కూడా చరిత్రలో అంత పెద్దగా పరిచయం లేని వ్యక్తులు ఉండొచ్చు, అందులో మాతా కర్మ గారు కూడా ఉండొచ్చు. ఓకేనా. సో తన జయంతిని పురస్కరించుకొని ఇటీవల ప్రభుత్వము ప్రత్యేకంగా స్టాంప్ని రిలీజ్ చేసింది. తన యొక్క ప్రభావం ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. మాతా కర్మ ప్రభావం ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఆమె భక్తి ఉద్యమంలో భాగంగా వ్యవహరించి సమాజంలో మత సామరస్యానికి చిహ్నంగా నిలిచారంట. ఇక హంగరీ దేశానికి నూతన రాయబారిగా ఇటీవల అంశుకుమార్ గౌర్ గారు నియమితులయ్యారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రాయబారుల యొక్క పాత్ర ఏంటి? 2 దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ ప్రపంచంలోని ప్రతి దేశంతో కూడా సత్సంబంధాలను కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. మరి ఉదాహరణ తీసుకుంటే భారత్ అమెరికా, భారత్ రష్యా, భారత్ ఆర్మేనియా ఇలా ఉంటాయి. మరి ఉదాహరణకు భారత్ అమెరికా మధ్య ఒప్పందాలు జరుగుతాయి సత్సంబంధాల్లో భాగంగా. మరి ఆ ఒప్పందాలను పర్యవేక్షించడానికి డిప్లొమాట్స్ కావాలి కదా, రాయబారులు. అమెరికా నుండి భారతదేశంలో ఉంటారు, భారతదేశం నుండి అమెరికాలో ఉంటారు, భారతదేశం నుండి రష్యాలో ఉంటారు, రష్యా నుండి అమెరికాలో, అంటే వివిధ దేశాల నుండి భారతదేశంలో రాయబారులు ఉంటారు. అన్ని దేశాలు కూడా భారతదేశం నుండి రాయబారులు ఉంటారు, డిప్లొమాట్ అంటాం. వీళ్ళను 2 పేర్లతో పిలుస్తారు, అంబాసిడర్ అంటారు, హై కమిషనర్ అంటారు. హై కమిషనర్ అని ఏ దేశాల్లో పిలుస్తారంటే ఒకప్పటి కాలనీస్, బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలు ఏవైతే ఉంటే కాలనీలు అంటారు, కొలోనియల్ రూల్ అని. సో అవి స్వాతంత్రం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిగా మారినాయి. కామన్వెల్త్ దేశాల్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతారు, మిగతా దేశాలు అంబాసిడర్ అనే పదాన్ని వాడతారు, గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి. వేరే దేశాల నుండి రాయబారులు భారతదేశానికి వచ్చినప్పుడు వారి యొక్క నియామక పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. సో రాష్ట్రపతి వారు నియామకం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అంశుమాన్ గౌర్ గారు హంగేరీ దేశానికి నూతన రాయబారిగా. హంగేరీ ఎక్కడ? ఐరోపా ఖండంలోని ఒక దేశము హంగేరీ. ఓకేనా. హంగేరీ రాజధాని బుడాపెస్ట్. స్పోర్ట్స్ సంబంధించి చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. హంగేరియన్ ఫోరియెంట్ అనేది కరెన్సీ. ఓకేనా. ఈ హంగేరీ అనేది యూరోపియన్ యూనియన్ కానీ షెంగెన్ జోన్లో సభ్యదేశం. షెంగెన్ వీసా అంటే ఏంటంటే మీరు ఐరోపా లేదా యూరప్ టూర్కి వెళ్ళాలనుకుంటే షెంజెన్ వీసా ఉంటే ఆ షెంజెన్లో ఉన్న సభ్యదేశాలు ఉన్న అన్ని దేశాల్లో కూడా వీసా పనిచేస్తుంది టూరిజంలో భాగంగా. ఓకేనా. సో యూరప్లో ఈ ప్రాంతంలో ఉంటుంది హంగేరీ. హంగేరీకి నూతన రాయబారి. సో పర్సన్, ప్రాంతము. ఇక ఈరోజు మిస్లీనియస్ ఇది. సో మనకు రిచ్ లిస్టులు తరచూ వార్తల్లోకి వస్తాయి. బ్లూంబర్గ్ అని, హురున్ అని చెప్పేసి. హురున్ రిచ్ లిస్ట్ని రిలీజ్ చేసింది, హురున్ రిచ్ లిస్ట్ 2025. అందులో మరొకసారి మన భారతదేశంలో ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా
ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత నిలిచారు. మీకు వాట్సాప్ ఛానల్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశాను, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మిస్లీనియస్. చూడండి, హురూన్ రిచ్ లిస్ట్, గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఆసియా మరియు భారతదేశంలో సంపన్న వ్యక్తిగా ఎవరు? మరొకసారి ముఖేష్ అంబానీ. 8.6 లక్షల కోట్ల సంపద కలిగిన వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఈరోజు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాను, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి అడిగాను. ఇటీవల వార్తలు నిలిచిన నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలేంటి, మరియు లేక్ టాంగనీకా ఇటీవల వార్తల్లోకి వచ్చింది, జీవ వైవిధ్య సమస్య అని చెప్పేసి. ఆ టాంగనీకా సరస్సుని ఆనుకొని ఉన్న దేశాలు ఏంటి? 2 ప్రశ్నలు ఇక్కడ, ప్రశ్నలో 2 ప్రశ్నలు. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను క్విక్ రివిజన్ చేస్తే, ర్యాపిడ్గా చూస్తే, సో ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసేసి టీ ఎక్స్పోర్ట్లో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో. ఇక IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలోకి భారత్. నెక్స్ట్ కాగ్ మరియు భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ అసెంబ్లీలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ. మరియు బెట్టింగ్ యాప్స్ ఎంట్రీ నెంబర్ 34 ఏం చెప్తుంది? నెక్స్ట్ పంబన్ రైల్వే వంతెన ఆసియాలోని అతిపెద్దది. సో ప్రచండ ప్రహార్ వార్తలు ఇచ్చిన విన్యాసము. నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాలు. నెక్స్ట్ ఇరాన్ భూగర్భ క్షిపణి నగరాన్ని ఆవిష్కరించింది. నెక్స్ట్ శిశు మరణాలను తగ్గించడంలో భారత్ చేసిన ప్రగతి అద్భుతమని. నెక్స్ట్ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఒక సంస్థ ఇచ్చిన నివేదిక, అంత పెద్దగా మనం కూడా కన్సర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇక భూభ్రమణం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి అనే అంశము, అమెరికా శాస్త్రవేత్తలు. పంది లివర్ని మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ప్రపంచంలో మొదటిసారి చైనా శాస్త్రవేత్తల ఘనత. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యూనిసెఫ్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అప్డేట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెక్నికల్ టెక్స్టైల్ మిషన్లో అప్డేట్ ఏంటి, అండ్ సాగర్మాల ప్రోగ్రామ్. నెక్స్ట్ బయో ఎకానమీ ఎలా ఉంది ప్రస్తుతం భారతదేశంలోని. నెక్స్ట్ సమగ్ర శిక్షా అభియాన్ విషయంలో ఏ రాష్ట్రాలు నిధులను నోచుకోలేదు. అండ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల తగ్గుదలపై కేంద్ర పార్లమెంటుకు నివేదిక. కైజన్ ఫిలాసఫీ అనేది వార్తల్లోకి వచ్చింది, గుజరాత్కి సంబంధించి. నెక్స్ట్ సారథి అనే ఒక పోర్టల్ లేదా చాట్బాట్, ఏ చాట్బాట్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి. మాతా కర్మ లార్డ్ కృష్ణ భక్తురాలు, ఆధ్యాత్మిక సేవకురాలు, సామాజిక సేవకురాలు, పోస్టల్ స్టాంపు తన పేరుతో. అండ్ హంగేరీ దేశానికి భారత రాయబారిగా అంశుమాన్ గౌర్. నెక్స్ట్ హురూన్ రిచ్ లిస్ట్ 2025. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన నల్ల సముద్రం మరియు లేక్ టాంగనీకాను ఆనుకొని ఉన్న దేశాలు ఏవి? సో ఏమైనా మిస్లీనియస్ ఉంటే నో నీడ్ టు వర్రీ, మీకు వాట్సాప్ ఛానల్లో కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీకు ఫస్ట్ కామెంట్ మన కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంచుతాను, అందులో మన యాప్ లింక్ ఇస్తాను, మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన కోర్సెస్ చూడండి, అండ్ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.